సిస్టర్, మే ఐ హెల్ప్ యూ? సిస్టరా? ఇదెప్పటి నుంచి? ఒక తల్లికి పుట్టిన వాళ్ళు అన్నా తమ్ములైనప్పుడు ఒకే నిధి కోసం వచ్చిన వాళ్ళం అన్నా తమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు కాలేమా? ఇదో నువ్వు రుద్రం దేవి డైలాగ్ మార్చి చెప్పినా నీ వాటాలో మాత్రం ఏ మార్పు ఉండదు. ఇదంతా ఏం కాదు గాని వయసుల ప్రకారం వాటాలు పంచుకుందాం. కరెక్టే, రుక్కు చెప్పింది కరెక్టే. తక్కువ వయసున్న వాళ్ళకి ఎక్కువ వాటా, ఎక్కువ వయసున్న వాళ్ళకి తక్కువ వాటా కదా. అలా ఏం అనలేదు. ఆహా, మరి నీ వయసుకి వడ్డాణం వస్తాదా? ఏహే ఆపండి. దీంట్లో ఎన్ని నగలున్నాయేంటో. ఎవరు నువ్వు? నేనెవరో మీకు తెలియదే, కానీ మీరంతా నాకు ముందే తెలుసు. నీ పేరు వయసు 20, నీ వయసు మగాళ్ళంటే అలుసు, వాడుకుంటావు వాళ్ళ వయసు. ఇదంతా నీకెలా తెలుసు? అయినా నేను అలాంటి దాని కాదు. నాకు తెలీదు. మేడి పండు చూడు మేలిమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, ఆడపిల్ల చూడు అందముగా ఉండు, గుట్టు విప్పి చూడు నలుగురుండు. ఏం చెప్పారు సార్, సూపర్ చెప్పారు. వస్తున్నానే, నీ దగ్గరికే వస్తున్నా. రాయిలాగా ఆడపిల్ల వేరే నువ్వు పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుని జనాలు రెచ్చగొడతావే. ఇలాంటి డ్రెస్సులు వేసుకున్న నువ్వు ఫ్యాషన్ కి పరాకాస్తే ఎంత తెలుస్తా. ఏమనుకుంటున్నావు నువ్వు? బాగాలేదు. బాగలేండి నువ్వే. నువ్వు హీరోయిన్ అవుదామని వస్తావే, హీరోయిన్ అసిస్టెంట్ గా కూడా పనికిరావు. హీరోయిన్ అవుదామని వస్తావా? మేకప్ అయ్యాక మేకప్ వేసుకునే మొక్కను నువ్వు. నిన్ను లాకప్ లేసి మేకప్ పోయేదాకా కొడతానే. ఇప్పుడు కూడా మేకప్ వేసుకుంటుందండి. ఏ ఊరికే వచ్చిన సొమ్మంతా ఎగేసుకుంటా వస్తారే, ఎందుకే అంత ఆత్రం? ఒంటి మీద నీ నగలు వేసుకున్నావుగా, నీకు ఇంకా నగలు కావాలి పిచ్చిదానా? నువ్వు ఎప్పటికీ హీరోయిన్ నువ్వు కాదు కదా, హీరోయిన్ అసిస్టెంట్ గా కూడా పనికిరావే. వస్తుందా? నాకు యాక్టింగ్ రాదా? చూడు నేను చెప్పాను, చూడు. నిధి ఏడరా? నిధి కావాలంటే నేను మీతో రావాలక్క. అమ్మా, అడుగు చేస్తున్నారు. జో, వాళ్ళని అక్కడే వదిలేసేవెందుకు? నిధిలో వాటా కావాలంట. అవును, మరి వాళ్ళు ఎలా వస్తారు? నడుచుకుంటూ వస్తారులే, కుదిరితే వారంలో వస్తారు. మరి రాకపోతే వార్తల్లో వస్తారులే. వాళ్ళొచ్చేలోపు వీడికి మస్కా కొట్టి నిధులు చేత పట్టామనుకో, ఆ తర్వాత ఆలోచిద్దాం. జ్యోతి, నీకు కారు నడపడం రాదు కదా? ఇదో డబ్బు అన్ని నేర్పిస్తాది. లేకపోతే నీకు డిజైనింగ్ వచ్చా, నాకు యాక్టింగ్ వచ్చా? మేనేజ్ చేయట్లే, ఇది కూడా అంతే. నువ్వేట్రా దిగవా? ఓ దర్జా కూర్చున్నావు. వాట్ ఆర్ యు టాకింగ్ పాపా?
నడుచుకుంటూ వచ్చి నిధి నీ చేతిలో పెట్టేస్తాను అనుకున్నావా? నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళండి. ఏంటి? ఏయ్ ఏంటి ఎత్తుకెళ్ళరా? సరే వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటా. ఎలా? అబ్బా 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 అబ్బా, నేను వస్తేనే నిధి వస్తుంది పాప. 3 గంటలు. పదమ్మా పద. ఈవిడికుంది ఇప్పుడు. ఇప్పుడు చెప్పండి పాపలు, నాకు బ్రష్ ఎవరు చేపిస్తున్నారు? నిన్ను రిలాక్స్ 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 రిలాక్స్. కూర్చో పాప, కూర్చో. ఇది పెట్ట, అది నిధి, ఇది తాళం. ఇప్పుడు చెప్పండి, మీలో నాకు ఎవరు బ్రష్ చేపిస్తారు? ఆగండి ఆగండి ఆగండి. కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. ఒక పని చేద్దాం. హాయ్ హలో నమస్తే. మీలో ఎవరు బ్రష్ చేపిస్తారు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇది చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. బ్రష్ చేయాలంటే ఏ ఉండాలి? బ్రష్ ఉండాలి, పేస్ట్ ఉండాలి, వాటర్ ఉండాలి. ఓకే, ఆన్సర్ కి తాళం పెట్టేయచ్చా? ఏం చేద్దాం? ఏమంటా? ఓకే, ఫోన్ బాబాయ్. ఆన్సర్ ఈజ్ ఫ్రెష్ ఉండాలి, పేస్ట్ ఉండాలి, వాటర్ ఉండాలి. ఎస్, యువర్ ఆన్సర్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. పాపా పీస్ చూసిలా, బ్రష్ చేయాలంటే ముందు పళ్ళుండాలి. అది గేమ్లు థ్రిల్లు. ఆన్సర్ చెప్పాలంటే బుర్ర ఉండాలి, పళ్ళు తావాలంటే పళ్ళు ఉండాలి. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఆల్రెడీ ఒక క్వశ్చన్ తప్పు చెప్పారు. ఈసారి కరెక్ట్ గా ఆలోచించి కరెక్ట్ గా చెప్పండి. ఓకే, ద క్వశ్చన్ ఈస్ పవన్ కళ్యాణ్. అమ్మా ఆగు. పవన్ కళ్యాణ్ 5th క్లాస్ ఎక్కడ చదివాడు? తీరిందా? చెప్పండి. నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అంటే చెప్పండి. 5వ క్లాసు చదివాడే. తెలీదా? తెలీదా? ఓకే, ఫోన్ బాబాయ్ చెప్పేస్తున్నాడు. చెప్పేస్తున్నా. ది ఆన్సర్ ఈస్ పవన్ కళ్యాణ్ 5th క్లాస్ వాళ్ళ స్కూల్లో చదివాడు. తాళాలు వాడి దగ్గర ఉన్నాయి, నువ్వు ఓవరాక్షన్ చేయకు. ఇప్పుడు బజర్ రౌండ్. ఎవ్వరు ఆన్సర్ చెప్తే వాళ్ళకి నిధిచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు మీ ముందు ఉన్నది కారం. కారం అంటే అలాంటి ఇలాంటి కారం కాదు, గొడ్డు కారం. ఎవరికి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కళ్ళు తెరిచి మీ ముందున్న కారం కంట్లో కొట్టుకోవాలి.
చాలా ఈజీ క్వశ్చన్. 24 గంటలు మనం నవ్వించడానికి ఈ టీవీలో వచ్చిన కొత్త ఛానల్ పేరేంటి? మరి కొట్టుకోవే. కారం కొట్టుకోకుండా ఆన్సర్ చెప్పచ్చా? తాళం లేకుండా పెట్టి ఓపెన్ చేయొచ్చా? అదంతా కాదు కానీ కాంప్రమైజ్. నేను వెళ్ళి మా బుచ్చికి బ్రష్ చేయించుకొస్తాను. దానన్నా మా బుచ్చి కదా, దా బుచ్చి కదా. సిగ్గేస్తుంది. మా బుచ్చి కదా, దా మా బంగారం కలగదు, మా నిధి కదా, దా ఈ డ్రెస్ అంటే నీదే. నా జీవితంలో పళ్ళు తోమడం ఇంత కష్టమని ఫస్ట్ టైం అర్థమైంది. ఇదిగో ఆ మిగతా బ్యాచ్ వచ్చేసరికి ఆ నిధిని కొట్టేయాలా? అవును. ఏంది పాపలు ఎంతసేపు నిల్లా? నాకు బోర్ కొడుతుంది. ఆడుకుందామా? ఏమాట ఆడుకుందాం అబ్బా? అమ్మ నాన్న ఆట ఆడుకుందామా? సర్లే అంత్యాక్షరి ఆడుకుందాం. అంతాక్షర. గున్న మామిడి చెట్టు మీద పెట్ట ఒకటున్నది, ఆ పెట్టెలోన నిధి ఉంది, తాళమేమో ఎదవ దగ్గరుంది. ఇది పెట్టెకోనే కాదు, ఏ నిధులు దీనిలో లేవు. ఇది పెట్టెకోనే కాదు, ఏ నిధులు దీనిలో లేవు. ఉన్నాదా నిధి ఉన్నాదా? ఉంటే తాళం వేసి ఉన్నాదా? ఉంది, ఎందుకు లేదు? నీకు కావలసింది టంగ్ డై టంగ్ డై టంగ్ డై టంగ్ డై నా దగ్గర ఉంది. టంగ్ డై టంగ్ డై నీకు కావలసింది నా దగ్గర ఉంది. అందుకో అభిసారిగా అప్పుడే చెలరేగగా. రారా పెట్టె తీరా, నవకోటి మన్మదారారా, స్వామి రారా తాళం తీరా, పెట్టె తీరా, స్వామి రారా పెట్టె తీరా. పెట్టె నీకు దొరకబోదులే నారాణి, నిధిని నీకు ఇవ్వబోనులే నారాణి. పెట్టె నీకు దొరకబోదులే నారాణి. నీదా నాదా హే. తాళం 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 నాదే నాదే హై. రక్తం మాదే మాదే హే. పోతూ మా తాతిచ్చిన తాళం నాదే నాదే హై. చూద్దాం సై, చేద్దాం సై, పెట్టే సై, తాళం నై. పండ ఇదంతా కట్టం గాని దాగుడు మూతలాడదాం. తాగుడు ముత్తలా? మరి దొంగెవరంట? నేనే నేనే నేనే. అయితే ఓకే.
వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమే చెప్తానండి చెప్తాం. రెడీయా? రెడీ. రెడీయా? పాపా నన్ను ఎవరైనా కొట్టారా? ఇద్దరు ముగ్గురు కర్రలతో కొట్టినట్టుంది. కళ్ళు మూసుకున్నావు కదా అంతా నీ భ్రమ. అవునా? అంతేనా? భ్రమేనా? అవునా? సరే మళ్ళీ ఆడదాం. మళ్ళీ ఆడదాం. సరే సరిగ్గా కట్టుకో. ఉండు పాపా. ఆడదాం. మళ్ళీ ఆడదాం. ఓకేనా? రెడీ? ఓకే. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమే. రెడీయా? రెడీ. ఏరి ఎక్కడ ఇల్లు? నేను ఆడను. ఇట్స్ పెయిన్ఫుల్. ఈ గేమ్ వద్దు. ఇది వెరీ పెయిన్ఫుల్ గా ఉంది. నేను వెళ్ళి పడుకుంటాను. నా వల్ల ఇదిగా ఏచి వేసుకుని పడుకో. బాగా బజ్జో. తాళం ఇచ్చేలా లేడే. మరి ఇప్పుడు ఎలా? ఎలా ఎలా? అడియా ముందు రాయి పట్టుకుని రాపో. వాడు తల పగలు కొడతావా? కాదు పెట్టు పగలు కొడదాం. రావట్లేదు. కొట్టు. దేవుడు దేవుడు దేవుడు. పాపా ఏం పాపా ఏం చేస్తున్నా? బాలాట ఆడుతున్నాం. పట్ట పగలు మెట్ట మధ్యాహ్నం ఇంట్లో రాయి తీసుకొని బాలాట ఆడుతున్నావా? రాయి మొహందానా, రాయి మొహందానా. ఇప్పుడు ఆడుకోండమ్మా బాగా. నువ్వు కూడా జాయిన్ అవ్వు పాప. పెద్ద రాయి తీసుకొని బాగా ఆడుకోండి. దీన్ని ఓపెన్ చేయడం ఎలాగే? ముందు ఇక్కడి నుంచి పెట్టి అట్టుకెళ్ళిపోదాం. ఆ తర్వాత ఎలా ఓపెన్ చేయాలో ఆలోచిద్దాం. తీసుకో. బాగా బరువు ఉంటుందేమోనే. బంగారం ఎత్తుకెళ్ళేటప్పుడు బరువు ఉంటది గాని
వేసుకునేటప్పుడు బాగానే ఉంటది. మొత్తం బంగారమే ఉంటుందంటావా? బంగారమో వజ్రాలో ఏదో ఒకటి ఊరికి వచ్చినది కదా. ఊరికే ఎక్కడొచ్చింది? ఎందుకంటే అవి మా తాత అస్థికలు కనుక. ఎందుకంటే అవి బయటకు వస్తే వాటితో పాటు ఆయన వస్తాడు.